ఆకువయి బాయిల పడితేనట ఎత్తవయి ఏడుగురు పడ్డారట. హాగో గట్లనే ఉన్నది పువ్వు గుర్తు పార్టీలా కొందరు లీడర్ల పరిస్థితి. 100 బట్టల సబ్బుతో కడిగిన పోని మురికి అంటించుకున్నారని పువ్వు గుర్తోళ్ళేమో ప్రతిపక్ష పొలం తిడుతుంటారు. మరి వాళ్ళేమన్నా తక్కువ అంటించుకుంటున్నారా? సర్పేష్ ఉతికిన పోని మరకలు అంటించుకుంటున్నారు. గాల్లెం మరకలు అంటించుకుంటారు అని అనుకుంటురా? అయితే గి చూడుర్రి. ఏడాది కాలంలో పూగుర్తు సర్కార్కు ఒక్క మరక కూడా అంటలేదని మోడీ సార్ జబ్బలు జరుచుకుంటున్నాడు కదా. ఇగో 4 కమలమ్మలు పువ్వుకు నల్ల రంగు పూసి ప్రధానమంత్రి సార్ను ఖుషి చేసిండ్రు. ఇలా అందరికంటే మొదలు స్మృతి ఇరానీ మేడం గురించి చెప్పుకోవాలి. ఈ మేడం సెంటర్ సర్కార్ల మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి. అంటే దేశంలో పబ్లిక్ తోను పెద్ద పెద్ద చదువులు చదివించుడు, గొప్పగా బతికేటందుకు తర్పీదిచ్చుడు ఇరానీ మేడం చేసే పని. కిసోంటి పెద్ద కొలువులున్న ఆమె ఏం చదువుకున్నదో ఆమెకే తెలియదు. ఓ పారి కంపెనీలో లెక్కల చదవనంటది, ఇంకో పారి చరిత్ర చదివినంటది. ఇక గిదే ముచ్చట మీద కోర్టుకు పోయినరు కొందరు. ఇక ఏమవుతుందో చూడాలి. ఇక బయటి దేశాల వ్యవహారాలు చూసుకునే మంత్రి కొలువులున్న తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ మేడం ఏమో క్రికెట్ ఆట పేరు మీద దొంగతనంగా కోట్ల రూపాయలు సంపాదించి బయటి దేశాలలో బతుకుతున్న లలిత్ మోడీ అనే సావుకారిని ఇంకో దేశం పోతందుకు మాట సాయం చేసి మోడీ సారు మర్యాద పెంచే పని చేసింది. ఇక అమ్మగారి సేవలు సరిపోలేదని పెన్మిటి బిజే కూడా ఇంత చేసిండ్రట. ఇక రాజస్థాన్ సీఎం వసుంధర రాజే మేడం కూడా ఈ కేసులు ఇంత పూసుకున్నది. లలిత్ మోడీ బ్రిటన్ దేశం పోయేటందుకు కాగితాల మీద బర్ర సంతకాలు గీసి పెద్ద సాయం చేసింది ఈ రాజస్థాన్ పెద్ద పువ్వేనట. అటు చిన్న పూరగాలు తినే పల్లి పట్టీలు ఋషిపశి లేని కొని 100 కోట్ల దాకా సర్కారు ముంచిందని మందితోని మాటలు పడుతున్నది మహారాష్ట్రలో పంకజం ముండే అనే మంత్రి. ఇగో గిట్లున్నది 4 కమలమ్మల ఈగరం. ఈ అమ్మలక్కల మీద ఇంత పంచాది నడుస్తున్నా మోడీ సార్ ఇంకా మౌనాసంలోనే ఉన్నాడు.